కొంచెం ఎక్కువ, లేకపోతే మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం తెలియటం లేదా? వెల్కమ్ టు న్యూజిలాండ్ బాబు. మీరు? నా పేరు సుబ్రహ్మణ్యం. 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? నేను బ్యాచులర్ బాబు. కరెక్టే, నీ గురించి మా మాయ చెప్పాడు. ఏమని? బ్యాచులర్ అని. అయినా పని వాళ్ళని అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు బాబు? ఇక్కడ దొరుకుతారుగా. సర్వెంట్ కాదండి, మా అత్తయ్య గారు అబ్బాయి. కలర్ లోను కల్చర్ లోను ఎక్కడ మీతో పోలిక లేకపోతే డౌట్ వచ్చి. నీ ఎదో డౌట్ల తర్వాత ముందు లగేజ్ అట్టినాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ ని. నా క్వాలిఫికేషన్ తెలుసా? MBA. అందుకే సామాను అట్టమంట. వాడన్నా చూడన్నా గుడ్ల గుబుల ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా, ఇప్పుడు నాకు సింగమల్ల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా, ఈ వాడని అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి, ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసేయన్నా, వెళ్ళన్నా వేసేయి. అన్నా వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా, వేసేయి. చూస్తావేంటన్నా, వేసేయి. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడి సిటీకే సింహాద్రి. రేయ్ అన్నా, ఇంకా దీంతో పనిలేదురా, వెళ్ళి సానపట్టు. అలాగే అన్న. ఆగు, పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. మా డాడీ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మా నాన్న జిల్లా కలెక్టర్లే. నోరు మూసుకొని పదా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏమని ఎట్లా మనకెలా? ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడండి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. కాళ్ళు వచ్చేసి గోపిమోహన్ విట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. పోతద్దంతో బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. అయ్యా నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తత్తంగా అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరుంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపు అండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం 1 పుల్ల ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడేంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా విని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్ లేపోదాం.
నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్! దా. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఏయ్ ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎడగొడతా బిడ్డ. ఏంటే నువ్వెర కొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. వయసు అప్పుడు చేయకు. ఆడాడ నడిపికితే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిక్కుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళ ఉంటే మంటలు జరిపోతారా? అంటే చంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం బతుకుండగానే మా టాలెంట్ చూపిస్తా. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రా? నువ్వు సైజు రానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఈ ఘాటేమిటమ్మా? అది ఘాటెక్కింత చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయటాలు ఏమిటి? మరి లేకపోతే అది పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టి పెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ. ఏయ్ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లే. ఏంటే నువ్వు గుంజేసిన టర్కిట్ అవలో? చప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు గారిపోతురా. నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందు చెయ్యండి. మీ పులుసు నేను గారిపిస్తా కొడుకులు. ఏంటన్నా ఇది కొడుకులు అంటుంది? కొడుకులు అంటుందిరా. కొడుకులేంటి? ఎప్పటికైనా మమ్మల్ని తుని తల్లి బుద్ధున్న ఏ అర్థన్న మీ అసలు బద్మాషాలను కంటే ఆదరా. మమ్మల్ని బతిమాటకాలు అంటున్నావు? అయిపోయావు, నువ్వు అయిపోయావు అంతే. ఇదిగో, నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. అరే సూప్. పెయ్య మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. నేను పిండేది. నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు తుమ్మితేనో తగ్గితేనో చచ్చిపోవడానికి మా అన్న టుమ్రి గారి గాడ్రా గూట్లే ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేస్తా మొనగాని వానివు బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా. నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. నా చూపుకు చేస్తావు ఎందుకు నా రక్తం ఉడికిపోతుంది. కండ కండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది కదా, నాకు వచ్చిన తర్వాత నేను వెళ్తా. ఆడేంద్ర వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతాడు. తొడగొట్టింది ఉండి తొడగొడతా ఉంటే నిజంగానా? నీకేనా తొడుంది? నేను పట్టుకుంటావా? నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు. అడగవయ్యా. అసలు నీ కోరిక ఏంటో చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు, ఆ తర్వాత? ఆ తర్వాత కూడా నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of figures and ఆపండి. మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సరే ఏంట్రా క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు? అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు నువ్వు పోయి ట్రై చేయి, వాడు ఎలాగో వేస్ట్ కమ్మా. అవునా వాళ్ళు బండి ఎక్కడ వాళ్ళు వెళ్ళరా? నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. టింగ్ డి డింగ్ డి 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 డి. కిట్టుగాడు టింగ్ డి 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 డి. టింగ్ డి డింగ్ డి 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 డి. టింగ్ డి డింగ్ డి 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 డి. టింగ్ డి డింగ్ డి 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 డి. బాలు నీ బర్త్డే పార్టీ మంచి థ్రిల్ గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా, ప్లీజ్. ఇదేనా నీ ఫస్ట్ నైటా? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా. వచ్చే వెళ్ళగా కిట్టు అంకుల్ కూడా చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేస్తాడు. ఆడు బొందాడికి అంత సీన్ లేదులే. కిట్నే లోగ్ హై. ఏంట్రా గొంతు అలా ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా? ఫిగర్ చూద్దాం. मेरे ब्यूटी को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. కిట్టు దీన్ని పంపించారా? బడిబా రే
మంచి మూడ్ లో ఉన్నారా? అడ్జస్ట్ అయిపోతారా? ఏ ఫు! మీతో ఇదే చిరాకు. కిట్టు పంపించారా దీన్ని? रात बहुत हो गई हाफ फिटन होता नहीं तो चिल्लाऊंगी అరే పంపేరా బాబు దీన్ని డబ్బులు ఇచ్చి. తీసుకో మళ్ళీ కలుద్దాం బాయ్ ఛ, నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే మరే ఇట్రా రారా. రెండు ఛాయలు రావిదా మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా ఏ జ్ఞాపక శక్తి నాడారు మీకు. ఈ 2 చాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్ప. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు? డబుల్ స్ట్రాంగ్. నాడార్ స్వామి ఒక ప్లేట్ బోండా ఒరే ఒక నిమిషం అయ్యప్ప. ఒరే బావా నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా? అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బాగుంటా ఇష్టం కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్యో బాబోయ్ కరెక్టే. ఇందాక నీతో చెప్పటం మర్చిపోయాను. నేను తిన్న బోండాలో బొద్దింక హెడ్ వచ్చింది, నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైందట? స్వామికి వస్తుంది, అందులో డౌటే ఉంది. నాడార్ స్వామి బోండా క్యాన్సిల్ స్వామి శరణమయ్యప్ప. ఆహా అడిగితే ఆర్డర్ చాయ్ కూడా రాదు, అడగకుండా స్పెషల్ చాయ్ ఇచ్చారేంటి? ఇది కప్పరం కూడా ఛాయ కాఫీ హార్లిక్స్ బూస్ట్ బోర్నవిటా ఇడ్లీ ఉప్ప దోశ పొంగల్ పూరి మీ పిండాకుడు ఎల్లావరు అప్ప. నా బేరాలదా చెరగొట్టకండి అప్ప. అప్పా బావా మడయ చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే చాయ్ సూపర్ గా ఇస్తాడంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. రాచిన్ని సమయానికి వచ్చావు. ఇప్పుడు చూడు ఆర్డర్ ఇవ్వకుండానే స్పెషల్ చాయ్ వస్తుంది. ఒరే బాలు ఓ 4000 రూపాయలు ఉన్నాయా? 4000? 4000కి ఎన్ని సున్నాలుంటాయి కూడా నాకు తెలియదు. అంత డబ్బు ఎందుకురా నీకు? జర్మనీ నుంచి ఐ స్పెషలిస్ట్ వచ్చాడు, ఇందు ఆయనకు చూపిద్దామని. చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దేవదా చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే చూటుగూట. ముసలాడితో నాకు ముదరసపు పెళ్లి చేస్తావా? బ్యూటీ క్లినిక్ వెళ్ళి పెంచుకున్న నా అందాన్ని ముగ్గి పని చేస్తావా నాన్న? అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, అంతకన్నా ముసలాన్ని నీకు తేలేకపోయాడు తల్లి. जग में माया व्रत के రాబా వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ఏ? ప్రేమించింది ఒకళ్ళని పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపు మాపు చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు. నాటకం మంచి రసం బావా. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవ్కి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందా? మాధవ్కి నచ్చలేదా? నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు. అందుకే కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజరు? కమాన్. చెన్నై గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వేనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కదా? బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంటుంది. అయితే మార్చేయి. మా మాధవ్కి నచ్చలేదు. స్టోరీ మారిస్తే కిక్ కూడా. బావా ఒక కిక్ ఇచ్చారంటే కిక్కు దానంతా అదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే. ఇదిగో, ఇదిగో.
ముసలోటి రమ్మను. రే అబ్బాస్ లేకపోతే నరికేస్తాను. నమస్కారం ఏమయ్యా ఈ వయసులో ఆ పసిపిల్ల మెళ్ళలో తాళి కడతావా? డైరెక్ట్ గారు కట్టమన్నారని కట్టేశానండి. బావా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు. మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా. ఇచ్చి పంపించవయ్యా, లేకపోతే తంతాడు. చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్. అలాగేనయ్యా. ఏమయ్యా ఇంకా నిలబడి చూస్తావు? వెళ్ళి దేవదాస్ కప్పలకి పెళ్లి చేయి. ఇదిగో దేవదాసు, ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టు. అలాగే. ఇదిగో ఆ తాళేదో కట్టవే తొందరగా. తాళి ఎక్కడ? అదిగో ఆ పిల్ల బిళ్ళ ఉంది కదా. ఆ పిల్ల బిళ్ళ వద్దు, ఆ బొస్సోడు కట్టి అదే తీసి మళ్ళీ కట్టవే బాబు. లాజిక్ పోతే నా తాడితో గిట్టుంది. కట్టమంటుంటే కమాన్ అయితే కూర్చోబావా. మన కలర్ టీవీ కథలు నెరవేరైపారు. మళ్ళీ సాంగ్ పాడి స్టెప్ లేదా దేవదా? వేసుకో. బావా ముచ్చటగా మేళ ఉంది ఆజా